నమస్తే. బీసీఎన్ మన నాయకుడు కార్యక్రమానికి స్వాగతం. హైదరాబాద్ సిటీ కమిషనర్ ఆఫీసులో 20 సంవత్సరాలు అకౌంట్స్ ఆఫీసర్గా పనిచేస్తూ రాజకీయాల మీద మక్కువతో 2024 రాజకీయాల్లోకి ప్రవేశించారు. 2024 శాసనసభ ఎన్నికల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం నుండి జనసేన పార్టీ తరపున పోటీ చేసి తమ సమీప అభ్యర్థి అయిన విప్పర్తి వేణుగోపాలరావుపై 33,367 ఓట్ల భారీ మెజార్టీతో గెలిచి మొట్టమొదటిసారి అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. ఆయనే గిడ్డి సత్యనారాయణ గారు. పి గన్నవరం నియోజకవర్గం శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ గారితో ఈ వారం బీసీఎన్ మన నాయకుడు కార్యక్రమం. సత్యనారాయణ గారు నమస్కారం సార్. నమస్కారం అండి. ముందుగా మీకు బీసీఎన్ మన నాయకుడు కార్యక్రమానికి స్వాగతం. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు సార్? బాగున్నాండి సార్. అయితే 2024 ఎన్నికల్లో మన పి గన్నవరం నియోజకవర్గంలో మహాసేన రాజేష్కి తెలుగుదేశం పార్టీ తరఫున ప్రకటించడం జరిగింది. కానీ అనూహ్యంగా జనసేన పార్టీ నుంచి మీకు టికెట్ ప్రకటించడం, మీరు ఘన విజయం సాధించడం కూడా జరిగింది. అంటే ప్రభుత్వ ఉద్యోగం నుంచి మళ్ళీ రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన ఎలా వచ్చింది మీకు? ప్రభుత్వ ఉద్యోగంలో ఉండగా చాలామందికి సర్వీస్ చేయడం జరిగింది. అయితే 2014లో ఎప్పుడైతే రాష్ట్ర విభజన జరిగిందో, విభజన జరిగిన తర్వాత నాకు కూడా ఏమనిపించిందంటే మన ప్రాంత ప్రజలకి సర్వీస్ చేయాలి అనే ఉద్దేశంతో దానికోసం ఎదురు చూశాను. ఈ క్రమంలో ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టి దాన్ని జాతీయ నాయకుల ఆశయాలకు అనుగుణంగా నడిపిస్తున్నారో, నాకు కూడా ఈయనతో పనిచేయాలి, ఈయన పార్టీలో పనిచేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ జనసేన పార్టీలోకి రావడం జరిగింది. అయితే ఘన విజయం సాధించి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టినప్పుడు మీకు ఎలా అనిపించింది? ఒక మంచి స్పందన. అదేంటంటే అసలు ఇది ఎప్పుడు ఊహించడానికి సంఘటన కాబట్టి అది ఒక మరుపురానటువంటి సంఘటనగా భావిస్తున్నాను. అలాగే రాజకీయాల్లోకి వచ్చి దాదాపు 2 సంవత్సరాలు పూర్తవుతోంది. అంటే మీకు అటు ఉద్యోగ రంగంలో మీరు చేసిన సర్వీసెస్ మీకు సంతృప్తినిచ్చిందా, లేదా రాజకీయ రంగంలో మీరు చేసే సేవ మీకు సంతృప్తినిచ్చిందా? ఉద్యోగ రంగంలో ఇంచుమించు 32 ఇయర్స్ నేను సర్వీస్ చేశాను. 32 ఇయర్స్లో ఒక 12 ఇయర్స్ డ్రాయింగ్ ఆఫీసర్గా పనిచేయడం జరిగింది. అటువంటి క్రమంలో నా పార్ట్ కాకుండా ఇతరుల విషయంలో కూడా ఏదైనా ప్రాబ్లం వస్తే సాల్వ్ చేసి ఉద్యోగం రీత్యా చాలా సాటిస్ఫై అయ్యాను. ఆ క్రమంలోనే నాకు ప్రజలకు, మన నియోజకవర్గ ప్రజలకు కూడా సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. అయితే మీరు శాసనసభ్యులుగా ఎన్నికైన తర్వాత ఈ 20 నెలలుగా మీరు నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు? చెప్పాలంటే అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 7 నియోజకవర్గాల్లో పి గన్నవరం నియోజకవర్గాన్ని ఒక మంచి ఉన్నతమైన స్థానంలోకి తీసుకురావడం జరిగింది. అది ఏంటంటే 90% రోడ్లు కంప్లీట్ చేసి అసలు ప్రజలకు ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా చేయడం జరిగింది. అదేవిధంగా ఎలక్షన్కి ముందు ప్రచారంలో భాగంగా ప్రజలకు ఏ అయితే హామీలు ఇచ్చామో, రోడ్లు, త్రాగునీరు, డ్రైనేజీ, వీటి గురించి ఆల్రెడీ రోడ్లు, త్రాగునీటి విషయంలో బ్రహ్మాండంగా సర్వీస్ చేయడం. ఇప్పుడు ప్రత్యేకించి అఖండ గోదావరి జలాల్ని బొబ్బర్లంక నుండి ఇటు మళ్లించడం జరుగుతుంది. ఆ పైప్ లైన్స్ అన్నీ వేయటం జరుగుతుంది. త్వరలోనే అది కార్యరూపం దాల్స్తే అసలే ఈ కోనసీమ ప్రాంతానికి త్రాగునీటి సమస్య అనేది లేకుండా పోతుంది. అయితే మీరు ఎన్నికలకి కొద్ది సమయం ముందే రాజకీయాల్లోకి రావడం, అలాగే మీ టికెట్ కన్ఫర్మ్ కావడం జరిగింది. సో ఈ ప్రచారంలో ఎటువంటి హామీలతో ముందుకెళ్ళారు? ప్రచారానికి వెళ్ళినప్పుడు మనం హామీలు ఇవ్వట్లేదు, వాళ్ళే అడిగేవారు. మాకు మీరు రోడ్డు వేస్తారా, రోడ్లు వేసేటట్లయితేనే మీకు ఓటు వేస్తాం. అదేవిధంగా త్రాగునీటి సమస్య ఉంది, త్రాగునీటి సమస్యకి మీరు సమస్యను పరిష్కరిస్తేనే మీకు ఓట్లు వేస్తాం, మీరు దీనికి ఒప్పుకుంటేనే మేము ఓటేస్తామని కటాకంటికి చెప్పడం జరిగింది. ఓకే, తప్పనిసరిగా చేస్తాం అని మాట ఇచ్చాను. మాట ఇచ్చిన ప్రకారం నా నియోజకవర్గంలో మాత్రం బ్రహ్మాండంగా 90% కంప్లీట్ చేయడం జరిగింది. రోడ్లు ఎక్కడో మారుమూల కొద్ది ప్లేసులు తప్పించి ఇంకెక్కడా కూడా
అసలు ప్రాబ్లం లేకుండా చేయటం సో నియోజకవర్గంలో రహదారులన్నీ బాగానే ఉన్నాయండి. ఎస్. అయితే మీరు ఎన్నికల్లో మీకు టికెట్ అనౌన్స్ చేసిన టైంలో మొత్తం రాష్ట్రం మొత్తం పి గన్నవరం వైపే దృష్టి పెట్టింది. అంటే మహాసేన్ రాజశేఖర్జీ పోటీ చేస్తారని చెప్పడం, ఆయనకి అనౌన్స్ చేయడం, టికెట్ కూడా ఇవ్వడం, మళ్ళీ కొన్ని కాంట్రవర్సీలు జరిగి ఆయన టికెట్ తీసుకుని మళ్ళీ మీకు ఇవ్వడం, అటేమో తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేనకి సపోర్ట్ చేస్తారా సపోర్ట్ చేయరా అని ఒక గందరగోళం నిలబడింది. సో ఆ టైంలో మీకేమనిపించింది? కూటమి కాబట్టి తప్పనిసరిగా జనసేనకి ఇచ్చినా, తెలుగుదేశానికి ఇచ్చినా, బీజేపీకి ఇచ్చినా, ఎవరికి ఇచ్చినా, ఏ పార్టీకి ఇచ్చినా మిగతా రెండు పార్టీలు కంపల్సరీ సపోర్ట్ చేయటం అనేది కూటమి ధర్మం. అంచేత ఆ విధమైనటువంటి అపనమ్మకం ఎప్పుడు కలగలేదు. అదేవిధంగా అందరి సహకారంతో అత్యధిక మెజార్టీ రావటం జరిగింది. ప్రస్తుతం పి గన్నవరం నియోజకవర్గంలో జనసేన, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయం ఏ రకంగా ఉంది? కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పి గన్నవరం నియోజకవర్గంలో తెలుగుదేశం, బీజేపీ నాయకులతోటి నేను సఖ్యతగా కొనసాగటం జరుగుతుంది. అసలు ఎప్పుడు కూడా ఏ చిన్న విషయంలో కూడా చిన్న విభేదాలు రాలేదు. అందరం కలిసి కూర్చొని మాట్లాడి ఏ విషయం అయినా సరే అది ఒక కొలికి రావడం జరుగుతుంది. అంచేత ఎప్పుడు కూడా తెలుగుదేశంతో కానీ బీజేపీతో కానీ ఎప్పుడు కూడా నాకు ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలగలేదు. అసలు మీ కుటుంబ నేపథ్యం గురించి చెప్పండి సార్. నేను ఒక కుగ్రామం నుండి వచ్చా. ఊడుముడి లంక గ్రామం. అది లంక గ్రామంలో నేను 5th క్లాస్ వరకు అక్కడే చదువుకుని 5th తర్వాత గంటిపెదపూడికి జడ్పీ హై స్కూల్కి 6th క్లాస్లో వచ్చాను. ఈ లంక నుండి యువతలకు రావటం అనేది చాలా ప్రాబ్లమేటిక్ విషయం. ఎందుకంటే ఫ్లడ్స్ వచ్చిన టైంలో రహదారులు ఉండవు. అసలు మామూలుగానే రహదారి లేదు. ఈ ఫ్లడ్స్ వస్తే అసలు యువతలకు రావడానికి చాలా ఇబ్బంది పడుతుంది. ఆ క్రమంలో ఏం చేశానంటే మా ఫాదర్ నన్ను కొత్తపేట హై స్కూల్కి తీసుకెళ్ళి అక్కడ జాయిన్ చేయడం జరిగింది. 7th, 8th, 9th అక్కడ చదివా. మరలా 10th క్లాస్ పెదపూడికి రావటం జరిగింది. పెదపూడిలో 10th క్లాస్ ఎట్ ఏ టైం పాస్ అయ్యాను. అటు తర్వాత ఏవిఎస్ జూనియర్ కాలేజీ పుల్లెటూరులో చదివి ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన తర్వాత డిగ్రీ డిఎన్ఆర్ కాలేజ్ భీమవరం చదివా. డిగ్రీ డిఎన్ఆర్ భీమవరం అయిన తర్వాత ఏలూరు సిఆర్ రెడ్డి లా కాలేజీలో లా జాయిన్ అయ్యి చదువుతూ గ్రూప్ 2 సర్వీస్ కమిషన్ ద్వారాగా నేను డీజీపీ ఆఫీస్లో జాబ్కి సెలెక్ట్ అయ్యాను. త్రూ సర్వీస్ కమిషన్ డీజీపీ ఆఫీస్లో ఇంచుమించు 19 years పనిచేశాను. అటు తర్వాత కమిషనర్ ఆఫీస్కి. ఈ 2 ప్లేస్లోనే నా జాబ్ మొత్తం 32 years కంప్లీట్ చేశాను. ఆ క్రమంలో అంటే నేను లా చేసేటప్పుడు సిఆర్ రెడ్డి లా కాలేజీ ప్రెసిడెంట్గా కంటెస్ట్ చేసి నెగ్గా. అది స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్గా ఘన విజయం అనమాట. సో రాజకీయ లక్షణాలు, లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి కాలేజ్ స్టేట్స్లో ఉంటే మీకు ఉన్నాయి. ఓకే, చెప్పండి సార్. అది ఆ క్రమంలో ఎప్పుడైతే జాబ్లో జాయిన్ అయ్యి జాబు ఈ విధంగా చేసామో సర్వీస్ మాత్రం శ్రీకాకుళం నుండి అటు ఆదిలాబాద్ వరకు ఎవరు వచ్చినా సరే సత్యనారాయణ గారు ఎక్కడ ఉన్నారని వచ్చి నన్ను అడిగారు. ఎందుకనంటే మనం ఎవరికైనా హెల్ప్ చేసామంటే అతను 10 మందికి చెప్పేవాడు. ఆ విధంగా ఎప్పుడు కూడా ఎవరి దగ్గర సింగిల్ ఎన్పి ముట్టుకోకుండా నా సర్వీస్. అదేవిధంగా నేను రాజకీయాల్లో కూడా ఎవరి దగ్గర 5 పైసలు ముట్టుకోకుండా ట్రాన్స్ఫర్స్లో కానీ ఇంక వేరే పని మీద ఎప్పుడు ఎవరు వచ్చినా సరే ఫ్రీ సర్వీస్. కాకపోతే అంటే మీకు ఎలాంటి రాజకీయ నేపథ్యం లేదు, మీ కుటుంబం ముందు చూసుకుని అలాంటి రాజకీయ నేపథ్యం లేదు, కానీ రాజకీయాలంటే చాలా తల పండిపోయి తెలివితేటలు ఉండాలంటారు. మరి ఎలా నగ్గుకు వస్తున్నారు? మొదటి నుంచి నాకు పబ్లిక్ తోటి ఎప్పుడైతే ఈ ఇంటరాక్షన్ ఉందో అదేవిధంగా పబ్లిక్ తోటి నేను చేసినటువంటి సర్వీస్ తెలుసు కాబట్టి ఇక్కడ కూడా దాన్ని అదే విధంగా అంటే జాబ్లో నేను నా దగ్గరికి ఎవరైనా పని మీద వస్తే ఏ విధంగా చేసేవాడినో దాన్నే ఇక్కడ కూడా కొనసాగిస్తూ, అంటే ఇక్కడ కొద్దిగా డిఫరెంట్. అక్కడ ఎంప్లాయ్మెంట్ త్వరగా వస్తారు, ఇక్కడ పబ్లిక్ ఎవరికంటే వివిధ రకాలైనటువంటి పనుల మీద వస్తారు. అయినా కూడా నా దగ్గరికి వచ్చినటువంటి వ్యక్తి ఏ పని మీద వచ్చాడు, పోలీసా, రెవెన్యూ, లేకపోతే మెడికలా, ఇది తెలుసుకుని ఇమీడియట్గా కన్సర్న్ ఆఫీసర్తో మాట్లాడి స్పాట్లో వాళ్ళ పని అయిపోవాలంతే. ఓకే, ఆ విధంగా చేయటం వల్ల ఏంటంటే అందరూ నియోజకవర్గంలో ఇంచుమించు ఇప్పటివరకు అయితే నాకు మంచిగానే అందరూ చూస్తున్నారు. అయితే సార్
సత్యనారాయణ గారు, బోలా శంకర్ లాంటి వాళ్ళు ఆయనకి ఏదైనా చెప్పి ఈజీగా నమ్మించేయచ్చు, ఈజీగా బోల్తా కొట్టించేయచ్చు అని కొంతమంది అంటూ ఉంటారు. సాధారణంగా ఏంటంటే నేను అందరినీ నమ్ముతాను. అయినా కూడా కొన్ని సందర్భాల్లో ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతాను. ఎందుకంటే వాళ్ళ వల్ల మనకి ఏ విధమైనటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయని అనుకుంటే తప్పనిసరిగా వాళ్ళని దూరం పెట్టగా తప్పదు. సార్, అలాగే మీ నియోజకవర్గంలో కొన్ని మండలాల్లో ఉన్న రాజకీయాలు మీకు తలనొప్పిగానే మారుతున్నాయా? ఎలక్షన్కి ముందు అలాగే అనిపించింది, కానీ ఎలక్షన్ తర్వాత అయితే ఇంచుమించు అటువంటి పరిస్థితులను కూడా చక్కదిద్ది ఒక దారిలోకి తీసుకురావడం జరిగింది. అయితే మీ అధినేత పవన్ కళ్యాణ్ గారిని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని నియోజకవర్గాన్ని ఎప్పుడు తీసుకురాబోతున్నారు? ఆల్రెడీ మొన్న 1-to-1 జరిగింది. ఆ టైంలో సార్ తోటి చెప్పడం కూడా జరిగింది. పి గన్నవరం నియోజకవర్గం మీరు తప్పనిసరి రావాలి సార్, ఎందుకనంటే పిల్లల మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టారు. అటువంటి డొక్కా సీతమ్మ గారి నా నియోజకవర్గమే కాబట్టి మీరు ఒకసారి వచ్చి తప్పనిసరిగా సందర్శించాలి ఆవిడ గృహాన్ని అని చెప్పాను. సార్ తప్పనిసరిగా వస్తానని మాట ఇవ్వటం జరిగింది. సార్ మాట ఇచ్చారంటే అది ఏదో టైంలో వస్తారు. అలాగే అప్పనపల్లిలో కాజ్వే నిర్మించడం జరిగింది. అయినవల్లిలో కూడా కాజ్వే నిర్మించాలి అని చెప్పేసి ఒక ప్రతిపాదన ఉంది. నా నియోజకవర్గంలో పి గన్నవరం నియోజకవర్గంలో 2 చోట్ల అయినవెల్లి ప్లస్ అప్పనపల్లి ఈ 2 చోట్ల కూడా కాజ్వే నిర్మిస్తానని, అంటే దానికి కంపల్సరీ నిధులు మంజూరు చేస్తానని పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. అయితే కొన్ని కారణాల వల్ల ఆల్రెడీ అప్పనపల్లికి 14 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ మొన్నే ఈ 1-to-1లో ఇంకా ఏమేమి కావాలనేది రాసుకున్నారు. అయినవేలు కూడా త్వరలోనే, అంటే మ్యాక్సిమం ఈ ఫెస్టివల్ అయిన తర్వాత ఆర్డర్స్ ఇష్యూ చేస్తారని ఆశిస్తున్నాను. అలాగే వాడవాడకి మన ఎమ్మెల్యే గిడ్డి కార్యక్రమం ఎలా నడుస్తుంది? చాలా బ్రహ్మాండంగా ఉన్నది, మంచి స్పందన. ఎందుకనంటే నియోజకవర్గం చాలా, అంటే 4 మండలాలు కాబట్టి చాలా దూరం ఉంటుంది అనమాట. అక్కడి నుంచి లేడీస్, కొంతమంది వయోవృద్ధులు, వాళ్ళు వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉంటే నా దగ్గర రాలేరు కాబట్టి, నేను హెడ్ క్వార్టర్ గన్నవరంలో ఉంటాను కాబట్టి అటువంటి జనాల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉన్నదో తెలుసుకుని వాళ్ళ నుండి అర్జీలు తీసుకుని ఇమీడియట్గా వాటిని సాల్వ్ చేసే క్రమంలో చాలా స్పందన వచ్చింది. ఇది మొట్టమొదటిగా అయినవెల్లి మండలంలో పొట్లంక నుంచి స్టార్ట్ చేసామన్నమాట. ఈ కార్యక్రమం నిర్వహించాలని ఆలోచన వచ్చింది మీకు? జనవరి నుంచి ఇన్స్పిరేషన్ అయ్యారని అనుకోవచ్చా? అయితే ఈ విషయంలో మాత్రం చాలా మంచి స్పందన వచ్చింది. వాళ్ళు కూడా సాటిస్ఫై అవుతున్నారు. ఇళ్ల స్థలాల పట్టాలు ఏవైతే పెండింగ్ ఉన్నాయో అవి ఇమీడియట్గా రిలీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా గ్యాస్ కనెక్షన్ లేనటువంటి పేద మహిళలకి గ్యాస్ కనెక్షన్ చెప్పడం జరిగింది. ఇంకా బ్రహ్మాండమైనటువంటి విషయం ఏంటంటే హ్యాండిక్యాప్డ్స్కి ట్రైసైకిల్స్ కూడా అప్పటికప్పుడు అయినవెల్లి మండల ఎంఆర్ఓ గారు ప్రత్యేకించి దాని మీద దృష్టి పెట్టి వాళ్ళకి ఈ ట్రైసైకిల్స్ కూడా ఇచ్చాం. సో ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ గారి స్పందన ఎలా ఉందండి? సార్ తోటి ఆల్రెడీ చెప్పడం జరిగింది. సార్ కూడా మంచిగానే స్వీకరించారు. అంచేత ఏంటంటే ఇది ప్రజలకి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెలుసుకోవడంలో ఎవరు కూడా దాన్ని కాదనేది లేదు కాబట్టి అదేవిధంగా నన్ను అప్రిషియేట్ చేయడం జరిగింది. అలాగే మీరు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ద్వారా నియోజకవర్గానికి ఇంకా నిధులు తీసుకొచ్చే ఆలోచన ఏమైనా ఉన్నారా? అయ్యో తప్పనిసరిగా, ఎందుకంటే మా సారు డిప్యూటీ సీఎం గారు ప్లస్ పంచాయతీరాజ్ మినిస్టర్ గారు, అదేవిధంగా ఈ మంచినీటి సరఫరా కూడా సార్ శాఖే కాబట్టి అంచేత తప్పనిసరిగా సార్ సహాయం లేని ఏం చేయలేము అసలు. ప్రజలకి నిత్యం అవసరం ఉండే రోడ్లు, మంచినీరు ఇవన్నీ సార్ శాఖలే కాబట్టి తప్పనిసరిగా. అలాగే నియోజకవర్గంలో సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఎంతమందికి ఆర్థికంగా లబ్ధి చేకూరిందంటారు? ఇంచుమించు ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 24 సార్లు చెక్స్, సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా చెక్స్ తీసుకొచ్చి లబ్ధిదారులకు అందజేయడం జరిగింది. 6 కోట్ల రూపాయల వరకు లబ్ధిదారులకి చెక్స్ పంపిణీ జరిగింది. నేను అనుకుంటున్నా బహుశా రాష్ట్రంలో మొట్టమొదటి స్థానంలో ఉంటుందని అనుకుంటున్నా. ఎందుకంటే ఈ సీఎం రిలీఫ్ ఫండ్ విషయంలో పేదలు, అంటే బిలో పవర్టీ లైన్లో కింద ఉన్నటువంటి ప్రజలు
వైద్యం చేయించుకుంటే వారికి బిల్లు కట్టడానికి కూడా డబ్బులు లేక అక్కడెక్కడ అప్పులు చేసుకుని అవి పే చేసి ఉంటారు. కాబట్టి వాళ్ళ పరిస్థితి తెలుసుకుని మనం బిల్స్ సబ్మిట్ చేయగానే నా సొంత ఖర్చులతోటి విజయవాడ పంపించి అక్కడ ప్రాసెస్ చేయించి దగ్గరుండి అన్నీ చూసుకుని మొత్తం ఇవి త్వరగా వచ్చేటట్లు నెలలో ఇంచుమించు 2-3 టైమ్స్ నేను 6 ఇంత స్పీడ్గా ఎలా చేయగలుగుతున్నారు? ఇది ఆఫీస్లో చేసినటువంటి అలవాటు ఏంటంటే నాకు ఏ పని కూడా పెండింగ్ ఉంటో ఇష్టం ఉండదు. పటాపట్ అయిపోవాలంతే. అంటే గవర్నమెంట్ ఉద్యోగి గవర్నమెంట్లో ఉంటే ఎలా ఉంటుందో చూపిస్తున్నారు. అదేవిధంగా ఆఫీస్లో పనిచేసేటప్పుడు కూడా నా కింద పనిచేసే ఉద్యోగస్తులు కూడా ఎక్కడా కూడా ఏది పెండింగ్ పెట్టించేవాళ్ళు. ఈరోజు ఉదయం వచ్చిందంటే సాయంత్రం కల్లా కంప్లీట్ అయిపోలేదు, అంత ఫాస్ట్గా చేయించేవాడిని. ఆ అలవాటు ఇక్కడ కూడా ఉంది. అలాగే నియోజకవర్గంలో డ్రైన్లు, పంట కాలువల అభివృద్ధికి ఎలాంటి చర్యలు చేపట్టారు? ఇప్పటి వరకు నియోజకవర్గంలో రోడ్లు, మంచినీరు ఈ పనులు కంప్లీట్ చేయడం జరిగింది. కొద్దిగా మిగిలి ఉంటే ఈ డ్రింకింగ్ వాటర్ గురించి అది త్వరలోనే మిగతాయన్ని కూడా పూర్తి చేసేస్తా. నెక్స్ట్ ఈ డ్రైన్ల గురించి, పంట కాలువల గురించి ఆల్రెడీ మొన్నే ఈ నీటిపారుదల శాఖ మంత్రులు నిమ్మల రామనాయుడు గారితో మాట్లాడడం జరిగింది. తప్పనిసరిగా దీని గురించి ప్రత్యేకమైనటువంటి చర్య తీసుకుంటారని చెప్పారు పంట కాలువల గురించి. అయితే డ్రైన్ల గురించి ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ ఇంకా నియోజకవర్గంలో ఇది ఒక పెద్ద సమస్య, డ్రైనేజ్ వ్యవస్థ అనేది. దాన్ని కూడా త్వరలోనే కంప్లీట్ చేస్తాను. అలాగే మీ నియోజకవర్గ అభివృద్ధికి ఎంపీ హరీష్ గారి సహాయం ఏ విధంగా ఉంది? ఎంపీ హరీష్ గారు అంటే ఎంపీ లాడ్స్ నుంచి మనం అడిగినప్పుడు తప్పనిసరిగా అంటే మిగతా నియోజకవర్గాలతో సమానంగా మనకు కూడా చేస్తూ ఉంటారు. అయితే P4 విధానంలో భాగంగా నియోజకవర్గ అభివృద్ధికి దాతల నుంచి ఏదైనా సహాయ సహకారాలు వస్తున్నాయి? తప్పనిసరిగా దాతలను ఏర్పాటు చేయడం జరిగింది. ఒక మంచి కార్యక్రమం చేపడతాం, త్వరలోనే అది మీ ముందుకు కూడా వస్తామని చెప్తాను. అయితే రాబోయే ఇంకా 3 సంవత్సరాల టైం ఉంది ఎన్నికలకి. ఎటువంటి అభివృద్ధి ప్రణాళిక వేసుకుని నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించి నెక్స్ట్ 2029 ఎన్నికలకు ముందుకెళ్దాం అనుకుంటున్నారు? ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజల సమస్యలు పూర్తిగా కంప్లీట్గా వాటిని పరిష్కరించి నెక్స్ట్ ఎలక్షన్స్ వచ్చే టైంకి వాళ్ళకి ఏ విధమైనటువంటి సమస్యలు లేకుండా వాళ్ళ ముందుకెళ్ళి మనం అడిగితే తప్పనిసరిగా మనల్ని ఆహ్వానిస్తారు, ఆశీర్వదిస్తారు. అంచేత అదే రీతిలో ఇంక మేజర్ పార్ట్ ఏంటంటే నా నియోజకవర్గం గోదావరి పరివాహక ప్రాంతం. 4 మండలాల్లో కూడా గోదావరి చుట్టూ ఉంటుంది. ఈ వరదల కాలంలో ఏమవుతుందంటే విలువైనటువంటి భూములు కోతకు గురై నదీ గర్భంలో కలిసిపోతూ ఉంటాయి. దానివల్ల విలువైనటువంటి భూముల్ని రైతులు కోల్పోతూ ఉంటారు. దానికి ఏ విధమైనటువంటి నష్టపరిహారం ఇవ్వట్లేదు గవర్నమెంట్. ఇది మొన్న సార్ దృష్టికి తీసుకెళ్ళా, డిప్యూటీ సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళా. సార్ ప్రత్యేకించి దీని గురించి దాని గ్రోయిన్స్ నిర్మాణం ప్లస్ రివెట్మెంట్ ఈ 2 చేయగలిగితే ఆ నది కోతని ఆఫ్ చేయొచ్చు. గతంలో ఎప్పుడో 30 years 40 years బ్యాక్ చేశారట. అది ఇప్పుడు అన్నీ పాడైపోయినాయి. కాబట్టి మళ్ళీ త్వరలోనే ఈ కార్యక్రమం చేయబడదు. ఇది కాక నేను చేయగలిగితే ఇంకా నియోజకవర్గంలో ఎవరికి ఏ విధమైనటువంటి సమస్యలు లేనట్టే. అలాగే పి గన్నవరం నియోజకవర్గంలో ప్రతిపక్ష పాత్ర ఎలా ఉంది? ప్రతిపక్షం ఎక్కడ ఉందండి? నేను రాష్ట్రంలో అడగట్లేదు, మీ నియోజకవర్గంలో కూడా ప్రతిపక్షం అనేది ఉండదు. ఎందుకంటే నియోజకవర్గంలో ప్రతిపక్షం లేదంటారు. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా నా వైపు వస్తారు. మిత్రపక్షం అయిపోయారు. అందరికీ మిత్రపక్షం. ఇక సరే సార్, చివరిగా మా BCN మన నాయకుడు కార్యక్రమం ద్వారా పి గన్నవరం నియోజకవర్గ ప్రజలకు ఏం చెప్దాం అనుకుంటున్నారు? BCN ఛానల్ ద్వారాగా నేను మా నియోజకవర్గ ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎవరికి ఏ సమస్య ఉన్నా సరే నా దగ్గరికి వస్తే తప్పనిసరిగా నేను అది పరిష్కరిస్తాను. అదేవిధంగా నేను మీ దగ్గరికి వచ్చి మీ సమస్యలు తెలుసుకుని కూడా నేను పరిష్కరిస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇంతసేపు
మా బీసీఎన్ మన నాయకుడు కార్యక్రమంలో పాల్గొని మీ అభిప్రాయాలు మాతో పంచుకున్నందుకు మా బీసీఎన్ యాజమాన్యం ద్వారా మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈ వారం పి గన్నవరం శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ గారితో బీసీఎన్ మన నాయకుడు కార్యక్రమం. వచ్చే వారం మరొక లీటర్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.